ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతి రాజధానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించి కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని తీర్మానించారు. రాజధానితో పాటు పలు కీలక రంగాలకు సంబంధించి కేబినెట్ వరాల జల్లు కురిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇక విద్యారంగానికి సంబంధించి నీరుకొండలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.